Hi and welcome to my channel. This is Jayaprakash. Today I am going to explain about the grammar topic idioms from intermediate secondary English. నేను ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్ సంబంధించి ఇడియమ్స్ను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది యాన్యువల్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో బిట్ నెంబర్ 10లో ఇస్తారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో ఇస్తారు. 6 బ్లాంక్స్ ఇస్తారు. అందులో ఏవైనా 4 బ్లాంక్స్లో కరెక్ట్ ఫిల్అప్ చేస్తే 4 మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఇడియం అంటే ఏంటిది తెలుసుకోవాలి. ఇడియమ్స్ అంటే తెలుగులో జాతీయాలు అంటుంటారు. ఇడియమ్స్ అంటే తెలుగులో జాతీయాలు అంటుంటారు. అంటే ఇడియం అంటే ఏంటిదంటే ఇచ్చినటువంటి వర్డ్స్కు డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ క్రో ఫ్లై అంటాం. యాజ్ ఏ క్రో ఫ్లై అంటే ఏంటి, ముక్కు సూటి అన్నట్టు. యాజ్ అంటే వలే, ఏ అంటే ఒక, క్రో అంటే కాకి, యాజ్ ఫ్లై అంటే ఎగరడం. మరి యాజ్ ఏ క్రో ఫ్లై అంటే మీనింగ్ ఏమొస్తుంది, ముక్కు సూటిగా. అట్లా ఉన్న పదాలకు డిఫరెంట్ మీనింగ్ ఇచ్చేదాన్ని ఇడియమ్స్ అంటుంటాం. కాబట్టి తెలుగులో జాతీయాలు అంటుంటారు. సో దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్లో 74 ఇచ్చిండు. ఆ 74 కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఈజీగా 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఆ 74ను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రమే యాన్యువల్ ఎగ్జామ్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నాయే ప్రిపేర్ కావాలి. ఫస్ట్ ఏమి ఇచ్చిందంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఫస్ట్ ఇచ్చిందంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే మీనింగ్ ఏంటి, హ్యాపెన్ వెరీ రేర్లీ. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలకు డిఫరెంట్ మీనింగ్ ఉంది చూడండి. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఏంటిది, హ్యాపెన్ వెరీ రేర్లీ అంటే అర్థం ఏంటి, ఎప్పుడో ఒకసారి అని అర్థం. హీ అటెండ్స్ క్లాసెస్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే అతడు క్లాసులకు ఎప్పుడో ఒకసారి హాజరవుతాడు అని అర్థం. అండ్ నార్మల్ లెగ్ అంటే ఏంటి, వెరీ ఎక్స్పెన్సివ్ అంటే చాలా ఖరీదైన, అంటే డబ్బుతో కూడుకున్న, బాగా ఖర్చుతో కూడుకున్న అని అర్థం వస్తుంది. ఇట్ కాస్ట్ మీ ఎన్ నార్మల్ లెగ్ టు స్టడీ ఇన్ ద యుఎస్ఏ. యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే అమెరికాలో చదువుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అర్థం. అంటే బాగా ఖర్చు అవుతుంది అని అర్థం. ఏ పీస్ ఆఫ్ కేక్. ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే మీనింగ్ ఏంటి, వెరీ ఈజీ అన్నట్టు, అంటే చాలా సులభము అని అర్థం. బ్యాటింగ్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ విరాట్ దీస్ డేస్ అంటే ఈ రోజుల్లో విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ చేయడం అంటే చాలా సులభము అని అర్థం. ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్. ఓషన్ అంటే మహాసముద్రం. మరి డ్రాప్ అంటే చిన్న నీటి బిందువు. అంటే డ్రాప్ ఇన్ ద ఓషన్ అంటే ఏంటి, ఏ టైనీ పార్ట్ ఆఫ్ సంథింగ్ మచ్ బిగ్గర్ అంటే చాలా తక్కువ అని అర్థం. ద స్మాల్ డొనేషన్ వాజ్ జస్ట్ ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్ అంటే డొనేషన్ అంటే ఏంటి, చందా ఇవ్వడం, విరాళం ఇవ్వడం. ఏదైతే తక్కువగా విరాళం ఇచ్చారో అది అతని స్థాయికి చాలా తక్కువ అన్నట్టు. బైట్ వన్ స్టంగ్ అంటే నాలుగు ఖర్చుకోవడం అని అర్థం. బైట్ వన్ స్టంగ్ అంటే ఏంటి, నాలుగు ఖర్చుకోవడం. వాంట్ టు సే సంథింగ్ బట్ స్టాప్ వన్ సెల్ఫ్ అంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అనుకుని అరే ఈ విషయం చెప్పకూడదు కానీ చెప్పొద్దు కదా అని చెప్పేసి ఆపేయడం అన్నట్టు. సితార వాంటెడ్ టు స్పీక్ అబౌట్ ద అన్ఫేర్ డిసిజన్. సితార తనకు అనుకూలంగా లేనటువంటి ఒక నిర్ణయం గురించి చెప్పాలి అనుకుందట, మాట్లాడాలి అనుకుందట. బట్ కానీ షిబిట్ హార్టంగానే నాలుగు ఖర్చుకుంది అంటే అబ్బో ఈ విషయం చెప్పొద్దు కదా అని మళ్ళీ ఆపేసింది అన్నట్టు. గో ద ఎక్స్ట్రా మైల్. గో ద ఎక్స్ట్రా మైల్ అంటే ఏంటి, డూయింగ్ మచ్ మోర్ దాన్ రిక్వైర్డ్ కావాల్సిన దానికంటే ఎక్కువ అని అర్థం. ఎగ్జాంపుల్, మై ఫాదర్ ఆల్వేస్ గోస్ ద ఎక్స్ట్రా మైల్ టు హెల్ప్ ద నీడీ అంటే మా నాన్న ఎవరైతే నీడీ అంటే అవసరాల్లో ఉంటారో, ఆపదలో ఉంటారో వాళ్ళకు అడిగిన దానికంటే ఎక్కువనిచ్చి సహాయం చేస్తాడు అని అర్థం. 7. గెట్ డక్స్ ఇన్ ఏ రో అంటే ఏంటి, ఒక వరుస క్రమంలో అమర్చుకోవడం. టు గెట్ వన్స్ అఫేర్స్ ఇన్ ఆర్డర్ ఆర్ ఆర్గనైజ్డ్. ఐ కాంట్ హోప్ టు డూ వెల్ ఎట్ మై జాబ్ అంటిల్ ఐ గెట్ మై డక్స్ ఇన్ ఏ రో అంటే ఇక్కడ నా జాబ్ను నేను పర్ఫెక్ట్గా చేయాలంటే ఏం చేయాలి, నేను అన్నీ ఒక సిస్టమేటిక్గా అమర్చుకోవాలి అన్నట్టు. అంటే ఐ కాంట్ హోప్ నాకు ఎలాంటి ఆశ లేదు, టు డూ వెల్ ఎట్ మై జాబ్ నా జాబ్ను సరిగా చేస్తానని. ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ కావచ్చు ఇంకేవైనా అవన్నీ ఒక సిస్టమేటిక్గా అరేంజ్ చేసుకున్నంత వరకు నా జాబ్ని మంచిగా చేస్తానటువంటి హోప్ లేదు అని అన్నట్టు.
నెంబర్ 8, లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే ఏంటి? రివీల్ ఏ సీక్రెట్స్ యాక్సిడెంటల్లీ అంటే ఒక రహస్యాన్ని సడన్గా బయట పెట్టడం. అంటే ఏదైతే సీక్రెట్ ఉందో దాన్ని అనుకోకుండా బయట పెట్టడం. జోయల్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అబౌట్ మై సర్ప్రైజ్ బర్త్డే పార్టీ అంటే ఇక్కడ జోయల్ ఏం చేసిండు? నా యొక్క బర్త్డే పార్టీ గురించి ఆయన బయట పెట్టిండు. యాక్చువల్గా నేను అందరికీ సర్ప్రైజ్ చేద్దామని నా యొక్క బర్త్డే పార్టీ నేను అరేంజ్ చేసుకుంటే జోయల్ ఏం చేసిండు? నా బర్త్డే పార్టీని ఆయన బయట పెట్టిండు, అంటే రివీల్ చేసిండు అన్నట్టు. నా యొక్క సర్ప్రైజ్, నేను ఎవరికైతే సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నానో నా బర్త్డే పార్టీ ద్వారా, బట్ అది చేయకుండానే జోయలు ఆ సీక్రెట్ని బయట పెట్టిండు అని అర్థం. నెంబర్ 9, వర్కింగ్ అగెన్స్ట్ ద క్లాక్ అంటే నాట్ హ్యావింగ్ ఎనఫ్ టైమ్ టు డూ సంథింగ్ అంటే కావాల్సినంత టైం లేదు, తొందరగా చేయాలి పని అని అర్థం. ఐఎమ్ రియల్లీ వర్కింగ్ అగెన్స్ట్ ద క్లాక్ నౌ ఐ మస్ట్ హర్రీ అంటే నేను వాస్తవానికి చాలా స్లోగా పనిచేస్తున్నాను కాబట్టి తొందరగా, ఐ మస్ట్ హర్రీ అంటే తొందరగా చేయాలి అని అర్థం. నెంబర్ 10, ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ అంటే అర్థం ఏంటి? అటెంప్టింగ్ టు కంటిన్యూ విత్ సంథింగ్ దట్ ఈజ్ ఓవర్ అంటే ఒక పని పూర్తి అయినా కూడా మళ్ళీ అదే పని చేయడం అన్నట్టు. అంటే మనకు ఎలాంటి లాభం లేకుండా అదే పని చేస్తూ ఉంటుంది కొంతమంది. ఒక బిజినెస్ చేస్తున్నాం, దానివల్ల లాభం వస్తలేదు, అయినా అదే పని చేయడం అన్నట్టు. వీఆర్ ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్, అవర్ ప్రజెంట్ బిజినెస్ ఈజ్ మేకింగ్ నో మనీ సో లెట్స్ డూ సంథింగ్ అంటే వీఆర్ ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ అంటే ఏంటి? మేము ఆ పని వలన ఎలాంటి బెనిఫిట్ లేకుండా అదే పని చేస్తున్నాం అన్నట్టు. అవర్ ప్రజెంట్ బిజినెస్ ఈజ్ మేకింగ్ నో మనీ అంటే మేము ప్రస్తుతం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో దాని ద్వారా నో మనీ అంటే డబ్బులు వస్తలేవు. సో లెట్స్ టు డూ సంథింగ్ ఎల్స్ అంటే ఇంకేదైనా చేయాలి అన్నట్టు. అంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు, ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు అందులో పెద్దగా బెనిఫిట్ లేదు అంటే అది ఫ్లాగింగ్ డెడ్ హార్స్ అని అర్థం. నెక్స్ట్ నెంబర్ 11, ఆన్ క్లౌడ్ 9 అంటే ఏంటి? వెరీ హ్యాపీ. సో రాహుల్ హ్యాస్ బీన్ ఆన్ క్లౌడ్ 9 సిన్స్ హీ గోట్ ఏ గుడ్ జాబ్ అంటే రాహుల్కు ఎప్పుడైతే మంచి జాబ్ వచ్చిందో అప్పటి నుండి ఆయన హ్యాపీగా ఉన్నాడు. అంటే ఇక్కడ ఆన్ క్లౌడ్ 9 అంటే ఏంటి? వెరీ హ్యాపీ. కాబట్టి రాహుల్ హ్యాస్ బీన్ ఆన్ క్లౌడ్ 9 సిన్స్ హీ గాట్ ఏ గుడ్ జాబ్. రాహుల్కు ఎప్పుడైతే మంచి జాబ్ వచ్చిందో అప్పటి నుంచి హ్యాపీగా ఉన్నాడు అని అర్థం. నెక్స్ట్ బోర్డ్ ఫ్రమ్ ద బ్లూ అంటే ఏంటి? సంథింగ్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అనుకోకుండా ఏదో ఒక సంఘటన కావచ్చు, ఏదైనా జరగడం, అనుకోకుండా జరగడం. ద రిజల్ట్స్ ఆఫ్ ద రీసెంట్ పోల్స్ వర్ బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ టు మెనీ పార్టీస్ అంటే ఈ మధ్య ఏదైతే పోలింగ్ జరిగిందో తద్వారా వచ్చిన రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయంటే చాలా పార్టీలకు, మెనీ పార్టీస్ అంటే చాలా రాజకీయ పార్టీలకు ఎట్లయితే అంటే ఒక ఊహించని షాక్ అయింది అన్నట్టు. ఇక్కడ ఊహించని షాక్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ టీఆర్ఎస్ అనుకున్నారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అని అనుకున్నారు. కానీ ఏమైపోయింది? కాంగ్రెస్ పార్టీ వచ్చింది తెలంగాణలో. సో అప్పుడు ఏమైపోయిందంటే అది అన్ని పార్టీస్ కూడా ఊహించని షాక్ కదా. కాబట్టి ద రిజల్ట్స్ ఆఫ్ ద రీసెంట్ పోల్స్ వర్ ఏ బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ టు మెనీ పార్టీస్ అంటే ఈ మధ్య ఏదైతే పోలింగ్ జరిగిందో దానిలో వచ్చినటువంటి ఫలితాలు మెనీ పార్టీస్ అంటే చాలా పార్టీస్కు ఊహించని షాక్ ఇచ్చింది అన్నట్టు. నెక్స్ట్ స్టోమిని టీ కప్. స్టోమిని టీ కప్ అంటే ఏంటి? మేకింగ్ అన్నెసరీ ఫస్ట్ అంటే అనవసరమైన విషయం గురించి డిస్కస్ చేసుకోవడం. దెర్ వాజ్ ఎ స్టోమిని టీ కప్ ఓవర్ హూ షుడ్ బి ద చీఫ్ గెస్ట్ ఆన్ హాస్టల్ డే అంటే హాస్టల్లో ఉన్న వాళ్ళంతా కూడా హాస్టల్ డే సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటారట. అట్లాంటి సందర్భంలో చీఫ్ గెస్ట్గా ఎవరిని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది అని చాలామంది డిస్కస్ చేస్తున్నారట. కానీ అదంతా కూడా అనవసరమైన విషయం అన్నట్టు. మేక్ ఏ వైల్ ద సన్ షైన్స్ అంటే ఏంటి? మనకు తెలుగులో అంటుంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు. అంటే అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి అన్నట్టు. టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ గుడ్ సిచ్యుయేషన్ దట్ మే నాట్ లాస్ట్ లాంగ్ అంటే ఇక్కడ గుడ్ సిచ్యుయేషన్ ఏదైతుందో దాన్ని మనం అడ్వాంటేజ్గా మార్చుకోవాలి అన్నట్టు. అవర్ బాస్ ఈజ్ ఆన్ వెకేషన్ మన బాసు సెలవు మీద ఉన్నాడు అంటే సెలవు మీద వెళ్ళిపోయాడు. లెట్స్ మేక్ ఏ వైల్ ద సన్ షైన్స్ అండ్ రిలాక్స్ సో మనం అంతా కూడా ఆయన వచ్చేంత వరకు రిలాక్స్ అవుదాము అని చెప్పేసి అంటున్నారు.
నెంబర్ 15 బీట్ బ్లాక్ అండ్ బ్లూ అంటే ఏంటి? చితగ్గొట్టడం. అంటే గొడవ జరిగినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని బాగా కొట్టారనుకోండి, దాన్నే చితగ్గొట్టడం అంటారు. కవర్డ్ విత్ బ్రూయిజ్ మోర్స్ కాస్డ్ బై బీయింగ్ హిట్ అంటే బాగా కుట్టడం వలన బాడీ మీద అయినటువంటి గాయాలు ఉంటాయి కదా, అలా కుట్టడం అన్నట్టు. కిరణ్ వాజ్ బీటెన్ బ్లాక్ అండ్ బ్లూ బై ద వయోలెంట్ క్రౌడ్ అంటే ఒక హింసాత్మకమైనటువంటి గ్యాంగ్ క్రౌడ్ సమూహం ఏదైతుందో అది ఆ గ్యాంగ్లో ఉన్న వాళ్ళంతా కూడా కిరణ్ని బాగా చితగ్గొట్టిరు అని అర్థం. ఫైట్ అండ్ అపీల్ బ్యాటిల్ అంటే ఏంటి? స్ట్రగుల్ అగెన్స్ట్ వెరీ అన్ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ అంటే మనకు అనుకూలంగా లేనటువంటి సందర్భంలో అగెన్స్ట్గా ఫైట్ చేయడం అంటే శక్తికి మించి పనిచేయడం అన్నట్టు. అంటే చిన్న వ్యక్తి పెద్దవాళ్ళతో ఫైట్ చేయడం అన్నట్టు. ఫైట్ అండ్ అపీల్ బ్యాటిల్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క శక్తికి మించి ఫైట్ చేయడం. ద కింగ్స్ 11 పంజాబ్ మస్ట్ ఫైట్ అండ్ అపీల్ బ్యాటిల్ టు విన్ ద ఐపీఎల్ టైటిల్ అంటే కింగ్స్ 11 పంజాబ్ అనేది ఐపీఎల్లో ఒక టీం అన్నమాట. అది టైటిల్ని సాధించాలంటే తన శక్తికి మించి ఫైట్ చేయాల్సి ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ డాంకీస్ ఇయర్స్. డాంకీస్ ఇయర్స్ అంటే ఏంటి? ఏ లాంగ్ టైం అంటే చాలా రోజులుగా అని అర్థం. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ గ్రామర్ ఫర్ డాంకీస్ ఇయర్స్ అంటే నేను చాలా రోజులుగా గ్రామర్ టీచ్ చేస్తున్నాను, లేదా నేను చాలా సేపటి నుండి గ్రామర్ టీచ్ చేస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ గ్రామర్ ఫర్ డాంకీస్ ఇయర్స్ అంటే ఏంటి? నేను చాలాసేపటి నుండి గ్రామర్ టీచ్ చేస్తున్నాను అన్నట్టు. ఎట్ ద 11th అవర్ అంటే ఏంటి? ఎట్ ద లాస్ట్ పాసిబుల్ మూమెంట్ అంటే అవకాశం ఉన్నటువంటి చివరి క్షణంలో అన్నట్టు. ఇఫ్ యూ వాంట్ టు డూ యువర్ బెస్ట్ డోంట్ డూ థింగ్స్ ఎట్ ద 11th అవర్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇఫ్ యూ వాంట్ టు డూ యువర్ బెస్ట్, నువ్వు ఏదైనా మంచి చేయాలనుకుంటే డోంట్ డూ థింగ్స్ ఎట్ ద 11th అవర్ అంటే చివరి క్షణంలో చేయకు అన్నట్టు. అంటే అవకాశం ఉన్నప్పుడు స్టార్టింగ్లోనే హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్నట్టు. బీన్ వన్స్ బానెట్ అంటే ఏంటి? అన్ ఐడియా దట్ కాన్స్టెంట్లీ యాక్టివేట్స్ వన్స్ థాట్స్ అంటే మనం ఏదైనా ఒక సిచ్యుయేషన్ చూసినప్పుడు మరొక సిచ్యుయేషన్ గుర్తు రావడం. ఒక వ్యక్తి వేసుకున్న డ్రెస్ను చూడగానే మనకు మరొక వ్యక్తి గుర్తు రావడం. అవర్ ఇంగ్లీష్ టీచర్ హ్యాస్ ఎ బీన్ హర్ బానెట్ అబౌట్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అంటే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనగానే మాకు ఏం గుర్తుకొస్తుంది అంటే మా ఇంగ్లీష్ టీచరే గుర్తుకొస్తుంది అని అర్థం. కుక్ సమ్వన్స్ గూస్ అంటే స్పాయిల్ సమ్వన్స్ ప్లాన్స్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అంటే ఒక వ్యక్తి యొక్క ప్లాన్స్ని కావచ్చు, వాళ్ళ యొక్క సక్సెస్కి అవకాశాన్ని కావచ్చు నాశనం చేయడం. అంటే ఒక వ్యక్తి సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాన్ని కావచ్చు, వారి యొక్క అవకాశాన్ని నాశనం చేయడం అని అర్థం. దిస్ ఇయర్ సివియర్ డ్రాట్ కిక్డ్ రామయ్యాస్ గూస్ అంటే ఈ సంవత్సరము డ్రాట్ అంటే ఏంటి? కరువు, వర్షాలు సరిగా పడకపోవడం వలన రామయ్య తను అనుకున్నది సాధించలేకపోయాడు. అంటే తను అనుకున్నటువంటి పంట దిగుబడి తీయలేకపోయాడు అనుకోవచ్చు. ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్ అంటే ఏంటి? అండ్ అచీవ్మెంట్ ఆఫ్ విచ్ వన్ కెన్ బి ప్రౌడ్ ఆఫ్ అంటే ఒక వ్యక్తి సాధించినటువంటి అచీవ్మెంట్ వలన తను గర్వంగా ఫీల్ కావడం, తను ఒక గొప్పగా ఫీల్ కావడం అన్నట్టు. మన లైఫ్లో మనం ఏదైనా సాధిస్తే మనం గొప్పగా ఫీల్ అవుతాం కదా. బాహుబలి సక్సెస్ ఈజ్ ఏ ఫెదర్ ఇన్ రాజమౌళిస్ క్యాప్ అంటే బాహుబలి యొక్క సక్సెస్ ఏదైతుందో అది రాజమౌళిని ఒక గర్వంగా ఫీల్ అయ్యే వ్యక్తిలాగా ఆ సినిమా చేసింది అన్నట్టు. అంటే అది అంత పెద్ద సక్సెస్ కావడం వలన ఆయన గొప్ప వ్యక్తిగా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి సిచ్యుయేషన్ వచ్చింది అని అర్థం. నెక్స్ట్ ర్యాగ్స్ టు రిచెస్ అంటే ఏంటి? స్టార్ట్ ఆఫ్ బీయింగ్ వెరీ పూర్ అండ్ బికమ్ వెరీ రిచ్ అండ్ సక్సెస్ఫుల్ అంటే ఒక పేదవాడి స్థాయి నుండి తన యొక్క పనిని స్టార్ట్ చేసి తర్వాత ఒక రిచ్ మ్యాన్గా సక్సెస్ను సాధించడం అని అర్థం. ధీరుభాయ్ అంబానీస్ లైఫ్ ఈజ్ ఏ స్టోరీ ఆఫ్ ర్యాగ్స్ టు రిచెస్. ధీరుభాయ్ అంబానీ యొక్క జీవితం ఎట్లాంటిదంటే పేదవాడి స్థాయి నుండి ఒక రిచ్ మ్యాన్గా ఎదగడం. అంటే ఆయన రోడ్డు పక్క ఉండి బజ్జీలు అమ్ముకొని తర్వాత ఎంత పెద్ద రిచ్ మ్యాన్ అయ్యిండో మనందరికీ తెలిసిందే. కాబట్టి ఒక పేదవాడి స్థాయి నుండి ఒక గొప్ప రిచ్ మ్యాన్గా తయారు కావడం. నెక్స్ట్ నెంబర్ 23
23. ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అంటే ఏంటి? రెప్పపాటులో, కళ్ళు మూసుకొని తెరవచ్చే లోపల అన్నట్టు. హ్యాపెన్ ఫాస్ట్ అండ్ ఇన్స్టాంటేనియస్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ద అనౌన్స్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రీచ్డ్ ఎవ్రీ కార్నర్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు, అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎప్పుడైతే రిజల్ట్స్ను ప్రకటించిందో ఆ రిజల్ట్స్ ప్రతి ఒక్కరికి రెప్పపాటులోనే తెలిసిపోయింది. అంటే రిజల్ట్స్ అనేటువంటిది అనౌన్స్మెంట్ అని అందరు కూడా ఏం చేస్తారంటే ఫాస్ట్గా రిజల్ట్ చెక్ చేసుకుంటారు కదా. కాబట్టి అక్కడ ఇంటర్మీడియట్ యొక్క రిజల్ట్ ప్రకటించగానే అది అందరికీ తొందరగా రెప్పపాటులోనే చేరుకుంది అన్నట్టు ఆ ఇన్ఫర్మేషన్. ఇన్ ఆర్ బై లీవ్స్ అండ్ బౌండ్స్ వెరీ క్విక్లీ ఇన్ లార్జ్ అమౌంట్స్ అంటే తొందరగా అన్నట్టు, తక్కువ సమయంలో అని అర్థం. అవర్ బిజినెస్ ఫ్లోరిష్డ్ ఇన్ లీవ్స్ అండ్ బౌండ్స్ అంటే మా వ్యాపారం తొందరగా వృద్ధి చెందింది, డెవలప్ అయింది అన్నట్టు. రిస్క్ లైఫ్ అండ్ లిమ్ అంటే ఏంటి? ఇన్ డేంజర్ ఆఫ్ డెత్ ఆర్ సీవియర్ ఇంజురీ అన్నట్టు. అంటే తీవ్రంగా గాయపడడం కావచ్చు, లేదా ఒక ప్రమాదం వలన చనిపోవడం కావచ్చు అని అర్థం. డోంట్ రిస్క్ యువర్ లైఫ్ అండ్ లిమ్ బై పార్టిసిపేటింగ్ ఇన్ రియాలిటీ షోస్ అంటే రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేసి మీ జీవితాన్ని అంటే నాశనం చేసుకోకండి, అంటే మీ ప్రాణాన్ని పోగొట్టుకోకండి లేదా గాయపరచుకోకండి అన్నట్టు. కొంతమంది రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంటుంది. ఎగ్జాంపుల్, టిక్ టాక్ కోసం వీడియోలు తీసి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు కదా. కాబట్టి అలా సర్కస్లో కూడా కొన్ని ఫీట్లు వేస్తూ ఉంటారు. సో ఈ విధంగా రియాలిటీ షోస్లో కొన్ని యాక్టివిటీస్ చేయడం వలన ఏమవుతుందంటే వాళ్ళ లైఫే రిస్క్లోకి వెళ్తుంది, చనిపోవడం కూడా జరుగుతుంది. అట్లాంటి పనులు చేయొద్దు అన్నట్టు. కాబట్టి డోంట్ రిస్క్ యువర్ లైఫ్ అండ్ లిమ్ బై పార్టిసిపేటింగ్ రియాలిటీ షోస్ అంటే రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి, ప్రాణాన్ని పోగొట్టుకోకండి అని అర్థం. నెక్స్ట్ నంబర్ 26. సేవ్ వన్స్ నెక్ స్కిన్ ఎస్కేప్ ఫ్రమ్ డెత్ పనిష్మెంట్. సేవ్ వన్స్ నెక్ ఆర్ స్కిన్ అంటే ఏంటి? ఎస్కేప్ ఫ్రమ్ డెత్ పనిష్మెంట్ ఎట్సెట్రా ఎస్పెషల్లీ బై లీవింగ్ అదర్స్ ఇన్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ సిచ్యుయేషన్ అంటే కొంతమంది వాళ్ళ యొక్క లైఫ్ని కాపాడుకోవడం కోసము ఇంకొకరిని బలి ఇస్తారు. అలాగే కొంతమంది వాళ్ళు దొంగతనం చేసి మరొకరికి మీదికి నెట్టేసి వాళ్ళు సేఫ్ అవుతూ ఉంటారు, సేఫ్ సైడ్కి వెళ్తూ ఉంటారు. అట్లా సేవ్ అవుతూ ఉంటారు. అట్లా సేవ్ కావడమే ఇక్కడ సేవ్ వన్స్ నెక్ ఆర్ స్కిన్ అంటారు. సతీష్ గోట్ హిజ్ ఫ్రెండ్స్ ఇన్ టు ట్రబుల్ టు సేవ్ హిజ్ స్కిన్ అంటే సతీష్ తనను తాను సేవ్ చేసుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం తన ఫ్రెండ్స్ను కష్టాల్లోకి నెట్టేస్తాడట, అంటే తన ఫ్రెండ్స్ని బలి చేస్తాడు అన్నట్టు. నెక్స్ట్ నంబర్ 27. బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ సిమిలర్ ఇన్ మెనీ వేస్ సో స్పెండ్ ఎ టైమ్ టుగెదర్. ఇక్కడ బర్డ్స్ అంటే ఏంటి? అవన్నీ కూడా ఒక స్పీసీస్, ఒక పక్షులు. ఇక్కడ బర్డ్స్ అని కూడా ఏంటి? పక్షులు అంటుండే కదా. ఈ బర్డ్స్ అన్ని కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక సమూహంలాగా వెళ్తుంటాయి, గుంపులాగా వెళ్తుంటాయి. అలాగే బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటే ఎవరైనా ఇద్దరు కావచ్చు లేదా ఎక్కువ వ్యక్తులు కావచ్చు, సమూహంగా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళే వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి అన్నట్టు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు కలిసి వెళ్తూ ఉంటారు. అట్లా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళే కలిసి వెళ్తూ ఉంటే వాళ్ళని బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అరుణ్ అండ్ వరుణ్ ఆర్ స్పోర్ట్స్ ఎంతజియాస్ట్. అరుణ్, వరుణ్ ఇద్దరు కూడా ఆటలంటే బాగా ఉత్సాహం కలవారు. అండ్ ఆర్ అఫెన్ ఫౌండ్ టుగెదర్. ఎక్కడ చూసినా వాళ్ళు ఇద్దరే కనబడుతుంటారు. సో అవర్ ఫ్రెండ్స్ యూజువల్ స్పీక్ ఆఫ్ దిమ్ యాజ్ బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. అంటే ఈ అరుణ్, వరుణ్ ఎప్పుడు కూడా క్రీడలంటే చాలా ఉత్సాహం చూపించేవాళ్ళు. అంతేకాకుండా ఎక్కడ చూసినా వాళ్ళే ఇద్దరు కనబడతారు కదా. సో అందుకని మేమంతా కూడా వాళ్ళను బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటాం. అంటే మా ఫ్రెండ్స్ అంతా కూడా అలా పిలుస్తారు అని చెప్పేసి అంటున్నాడు. అంటే తెలుగులో అంటుంటారు కదా జంట కవులు అని. అంటే ఎవరైనా వాళ్ళ అభిప్రాయాలు, ఆలోచనలు సేమ్ ఉంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఎక్కడైనా వాళ్ళు అలాగే కనబడుతుంటే, ఎక్కడ చూసినా వాళ్ళే కనబడుతుంటే బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటుంటారు. 28. కీప్ ఎట్ ఆర్మ్స్ లెంత్ అంటే ఏంటి?
నాట్ టు అలో సంబడి టు బి ఫ్రెండ్లీ విత్ యూ అంటే మీకు నచ్చిన వ్యక్తి అయితేనేమో ఫ్రెండ్షిప్ చేస్తారు, నచ్చకపోతే ఏం చేస్తారు, దూరంగా పెడతారు. అంటే మీకు ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి మీకు నచ్చినటువంటి వ్యక్తిని దూరంగా పెట్టడాన్ని కీప్ ఇట్ ఆర్మ్స్ లెంత్ అంటారు. ఐ ఆల్వేస్ కీప్ చీట్స్ ఎట్ ఆర్మ్స్ లెంత్. నేను ఎప్పుడు కూడా చీట్స్ అంటే మోసం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళను దూరం పెడతాను. బయట మోర్ దాన్ యూ కెన్ చూ అంటే ఏంటి, ట్రై టు మేనేజ్ సంథింగ్ టూ డిఫికల్ట్ అంటే చాలా కష్టమైన కూడా ఆ పని చేయడానికి ముందుకు రావడం అన్నట్టు. యాక్టర్ శిరీష్ బిట్ ఆఫ్ మోర్ దెన్ హీ కుడ్ చూ ఇన్ హిస్ డెబ్యూ మూవీ. ఇక్కడ శిరీష్ అనేటువంటి నటుడు, శిరీష్ ఎవరు, అల్లు అర్జున్ తమ్ముడు. సో శిరీష్ అనేటువంటి యాక్టర్ అట తన యొక్క మొట్టమొదటి సినిమాలో నటించడం చాలా కష్టమైన కూడా తన యొక్క శక్తి నుంచి తన యొక్క నటనని ప్రదర్శించడం జరిగింది అన్నట్టు. టేక్ ద బుల్ బై ద హార్న్స్ అంటే ఏంటి, యాక్ట్ డిసైసివ్లీ టు డీల్ విత్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లం అంటే చాలా కష్టమైన పనైనా కూడా దాన్ని చేయడానికి ముందుకు రావడం అన్నట్టు. కొంతమంది క్లిష్టమైన పనులను చేస్తూ ఉంటారు. ఐ వాంట్ టు టేక్ ద బుల్ బై ద హార్న్స్ బై డిసైడింగ్ టు స్విమ్ అక్రాస్ ద రివర్ అంటే రివర్కు అడ్డంగా ఇది నేను రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాను అన్నట్టు. రివర్కి అడ్డంగా ఇది నేను రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాను అర్థం. 31 లీవ్ నో స్టోన్ అన్టర్న్ అంటే ట్రై ఎవ్రీథింగ్ పాసిబుల్ టు అచీవ్ సంథింగ్ అంటే మనం విజయాన్ని సాధించడానికి కావచ్చు, అనుకున్నది సాధించడానికి కావచ్చు, ఏ అవకాశం వచ్చినా దాన్ని వదలకపోవడాన్ని లీవ్ నో స్టోన్ అన్టర్న్ అంటారు. ప్రెసిడెంట్ కలాం లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్ టు మోటివేట్ ద యూత్ అంటే మన రాష్ట్రపతి అంటే మనకు ఒకప్పుడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం అట యూత్ను మోటివేట్ చేయడానికి వచ్చినటువంటి ఏ అవకాశాన్ని కూడా ఆయన విడిచిపెట్టలేదు అని అర్థం. 32 నో స్ప్రింగ్ చికెన్ అంటే ఏంటి, వన్ ఈజ్ క్వైట్ ఓల్డ్ అంటే పూర్తిగా ముసలివారు అయిపోవడం. ఆర్ వెల్ పాస్ట్ వన్స్ యూత్ అంటే యూత్ కోల్పోవడం అంటే ఇక్కడ కంప్లీట్గా ముసలివారు అయిపోవడం అన్నట్టు. ఐఎమ్ నో స్ప్రింగ్ చికెన్ నేను ముసలివారిని అయిపోయినా కదా, నీకు తెలుసు కదా, హౌ కెన్ ఐ డ్యాన్స్ నేను ఎట్లా డ్యాన్స్ చేస్తా అంటే ఓల్డ్ అయిపోయిన వాళ్ళు డ్యాన్స్ చేయరు కదా. కాబట్టి ఐఎమ్ నో స్ప్రింగ్ చికెన్ నేను ముసలివారిని అయిపోయినా నీకు తెలుసు కదా, హౌ కెన్ ఐ డ్యాన్స్ నేను ఎలా డ్యాన్స్ చేయగలను. నెక్స్ట్ నంబర్ 33 బియాండ్ వైల్డెస్ట్ డ్రీమ్స్ అంటే ఏంటి, బెటర్ దాన్ యూ ఇమాజిన్ ఫర్ అంటే మీరు ఊహించుకున్న దానికంటే చాలా బెటర్ అన్నట్టు. లాస్ట్ ఇయర్స్ రెయిన్ఫాల్ వాస్ బియాండ్ అవర్ వైల్డెస్ట్ డ్రీమ్స్ అంటే పోయిన సంవత్సరం వర్షపాతం ఎట్లా ఉంది, పోయిన సంవత్సరం కురిసిన వర్షాలు ఎట్లా ఉందంటే మనం ఊహించుకున్న దానికంటే ఎక్కువనే వర్షం పడ్డది అన్నట్టు. కీప్ యువర్ నోస్ టు ద గ్రైండ్ స్టోన్ అంటే ఏంటి, కాన్సన్ట్రేట్ ఆన్ వర్కింగ్ ఆర్ స్టడీయింగ్ హార్డ్ అంటే మన దృష్టి అంతా కూడా పని మీద పెట్టడం, చేసేటువంటి పనిపైన ధ్యాస పెట్టడం, లేదా చదువుకున్నప్పుడు చదువు మీద దృష్టి పెట్టడం. ఇన్ ద ఇంటర్మీడియట్ క్లాస్లో మై డాటర్ హ్యాస్ టు కీప్ హర్ నోస్ టు ద గ్రైండ్ స్టోన్ అంటే నా కూతురు తన యొక్క ధ్యాస అంతా కూడా చదువు మీదనే పెట్టాల్సి ఉంటుంది. నో టైం ఫర్ గేమ్స్ ఆర్ మ్యూజిక్ ఆమెకు గేమ్స్కి కానీ మ్యూజిక్ కానీ టైం లేదు. నంబర్ 35 ప్యాడిల్ యువర్ ఓన్ కెనో అంటే డూ సంథింగ్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ అదర్స్ ఇతరుల యొక్క సహాయం లేకుండా పనిచేయడం. సోను రిఫ్యూజ్డ్ ఆల్ హెల్ప్ అంటే సోను అందరి యొక్క సహాయాన్ని నిరాకరించినట్టు ఏం అవసరం లేదు అని. యాజ్ ఈ బిలీవ్డ్ ఇన్ ప్యాడ్లింగ్ ఈజ్ ఓన్ కెనో ఎందుకంటే అతని యొక్క శక్తి పట్ల, అతని యొక్క సామర్థ్యం పట్ల అతనికి నమ్మకం ఉందట, అందుకే ఎవరి హెల్ప్ అవసరం లేదు అనుకున్నాడు. 36 హ్యావ్ ఏ బోన్ టు పిక్ అంటే ఏంటి, ఎనాయిడ్ విత్ సంబడి ఎవరి మీదకైనా కోపానికి రావడం. అండ్ టాక్ టు దెమ్ అబౌట్ ఇట్ అంటే ఎవరి మీదకైనా కోపానికి వస్తే హ్యావ్ ఏ బోన్ టు పిక్ అంటారు. లక్ష్మి హ్యాజ్ ఏ బోన్ టు పిక్ విత్ రేవతి లక్ష్మి రేవతి మీద కోపానికి వచ్చిందట. ఎందుకు, యాజ్ షీ వాజ్ నాట్ ఇన్వైటెడ్ టు ద మ్యారేజ్
ఎందుకంటే రేవతి తన పెళ్ళికి లక్ష్మిని ఇన్వైట్ చేయలేదట. అంటే ఫ్రెండ్స్ ఎవరైనా సరే మ్యారేజ్‌కి ఇన్వైట్ చేయకపోతే కోపం వస్తది కదా! కాబట్టి లక్ష్మి రేవతి మీదకి ఎందుకు కోపానికి వచ్చిందంటే, రేవతి తన పెళ్ళప్పుడు ఇన్వైట్ చేయలేదని లక్ష్మిని. 37 గివ్ ఏ టంగ్ లాషింగ్. గివ్ ఏ టంగ్ లాషింగ్ అంటే ఏంటి? స్కోల్డ్ సమ్‌వన్ సివియర్‌లీ. ఎవరినైనా సరే తీవ్రంగా మందలించడం కావచ్చు, తీవ్రంగా తిట్టడం కావచ్చు. తిట్టడాన్ని ఇక్కడ గివ్ ఏ టంగ్ లాషింగ్ అంటారు. ద టీచర్ గేవ్ ద లేజీ బాయ్ ఏ టంగ్ లాషింగ్. అంటే టీచర్ అట ఒక లేజీ బాయ్, సోమరిగా ఉన్నటువంటి అబ్బాయిని తిట్టిండట టీచర్. ఎందుకు? వెన్ హీ కాల్డ్ రాణి ఏ లేజీ గర్ల్. ఎందుకంటే ఆ లేజీ బాయ్ ఒక రాణి అనే అమ్మాయిని లేజీ గర్ల్ అని పిలిచిండట. అలా పిలిచేసరికి టీచర్ కోపానికి వచ్చి తిట్టడం జరిగిందన్నట్టు. 38 డ్రెస్డ్ అప్ టు ద నైన్స్. డ్రెస్డ్ అప్ టు ద నైన్స్ అంటే ఏంటి? వేరింగ్ బ్రైట్ ఆర్ గ్లామరస్ క్లోత్స్. అంటే జనరల్గా మనం కొన్ని ప్రోగ్రామ్స్ కానీ పార్టీస్ కానీ అటెండ్ అయ్యేటప్పుడు ఏం చేస్తామంటే మంచి గ్లామర్గా ఉండే డ్రెస్ వేసుకుంటాం. అంటే ఒక లుకింగ్ ఉండేటువంటిది, అంటే కాస్ట్లీ డ్రెస్ వేసుకొని పోతాం. సో గ్లామరస్గా అంటే ఏంటిది? చూడడానికి అట్రాక్టివ్గా ఉండేటువంటి ఒక కాస్ట్లీ డ్రెస్, గ్లామరస్గా ఉండే డ్రెస్ వేసుకుంటాం కదా, ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుంటాం కదా. అట్లా వేసుకోవడాన్ని డ్రెస్డ్ అప్ టు ద నైన్స్ అంటారు. యాక్టర్స్ హ్యావ్ బీన్ డ్రెస్ అప్ టు ద నైన్స్ ఫర్ పబ్లిక్ ఫంక్షన్స్. అంటే యాక్టర్స్ అట, సినిమా యాక్టర్లు ఏం చేస్తారంటే పబ్లిక్ ఫంక్షన్లకు అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళు మంచి కాస్ట్లీ డ్రెస్ వేసుకొని వస్తారట. 39 మేక్ వన్స్ ఇయర్స్ బోర్న్. అంటే ఎంబారస్డ్ బై హియరింగ్ సంథింగ్ బీయింగ్ సెడ్ అబౌట్ యూ. అంటే మీ గురించి ఎవరైనా చెప్తా ఉంటే అప్పుడు మిగతా వాళ్ళకి ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మరో వ్యక్తికి చెప్తున్నప్పుడు ఆ వ్యక్తికి కోపం అన్న వస్తుంది, లేకపోతే సిచ్యుయేషన్ బట్టి అతని ఫీలింగ్ ఎలాగైనా ఉండొచ్చు. ది డిస్కషన్ అబౌట్ మై చైల్డ్హుడ్ ప్రాంక్స్ మేడ్ మై ఇయర్స్ బోర్న్. అంటే నేను చిన్న ఉన్నప్పుడు చేసినటువంటి ప్రాంక్స్ అంటే పనులు ఏవైతే ఉంటాయో వాటిని గురించి చెప్తా ఉంటే నాకేమనిపిస్తుంది? కోపం వస్తుంది, విసుగు వస్తుంది, చిక వస్తుంది, ఇంకా ఏమనుకోవచ్చు అంటే సిగ్గు అనిపిస్తుంది అన్నట్టు. చిన్న ఉన్నప్పుడు మనం చేసే యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయంటే సిల్లీగా ఉంటాయి. అట్లాంటి యాక్టివిటీస్ గురించి ఎవరికో చెప్తా ఉంటే, డిస్కస్ చేస్తూ ఉంటే మనకి ఎట్లా ఉంటుంది? ఇబ్బందిగా ఉంటుంది కదా. టర్న్ ఏ డెఫ్ ఇయర్. టర్న్ ఏ డెఫ్ ఇయర్ అంటే ఏంటి? రిఫ్యూజ్ టు లిజన్ టు సంబడి. ఎవరైనా సరే ఒక విషయాన్ని చెప్పడానికి వస్తే అది ఆ వ్యక్తి నచ్చకపోయినా, ఆ వ్యక్తి విషయం ఏదైతే చెప్తాడో ఆ విషయం మీరు ఆల్రెడీ గెస్ చేసి మీకు నచ్చని విషయం చెప్తాడో అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? దూరంగా వెళ్ళడం, టర్న్ అవుతారు, తిరిగిపోతారు. అంటే నిరాకరించడం. ఏదైనా విషయం చెప్తే వినకుండా నిరాకరించడము అని అర్థం. అవర్ బాస్ టర్న్డ్ ఏ డెఫ్ ఇయర్ టు అవర్ రిక్వెస్ట్ టు చేంజ్ ద మీటింగ్ వెన్యూ. అంటే మా బాస్కు మీటింగ్ సంబంధించిన వెన్యూ ప్లేస్ను మార్చండి అని చెప్తే ఆయన ఏం చేసిండు? వినకుండా దూరంగా పోయిండు అని అర్థం. బ్యాక్ టు ద సాల్ట్ మైన్స్ అంటే ఏంటి? రిటర్నింగ్ టు వర్క్ విత్ సమ్ రిలక్టెన్స్. అంటే అయిష్టంగా మళ్ళీ వర్క్ చేయడానికి వెళ్ళడం. అంటే ఎగ్జాంపుల్, వారం రోజులు స్కూల్లో సెలవులు ఇచ్చారనుకోండి, తర్వాత నెక్స్ట్ స్కూల్ ఓపెన్ అయినప్పుడు పిల్లలు ఎట్లా అవుతారంటే అయిష్టంగా వెళ్తారు. అదే బ్యాక్ టు ద సాల్ట్ మైన్స్ అంటారు. ఆఫ్టర్ ద వెకేషన్, సెలవుల తర్వాత ద స్టూడెంట్స్ హ్యాడ్ టు గో బ్యాక్ టు సాల్ట్ మైన్స్. అంటే విద్యార్థులు అయిష్టంగా స్కూల్కి వెళ్తూ ఉంటారట. 42 నట్స్ అండ్ బోల్ట్స్, డీటెయిల్డ్ ఫ్యాక్ట్స్ అండ్ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. అంటే డీటెయిల్డ్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? అంటే వివరాలతో కూడుకున్న వాస్తవాలు. అన్లెస్ ఐ గెట్ టు నో ద నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ ది బిజినెస్ ఐ కాంట్ వెంచర్ ఇంటూ ఇట్. అంటే ఇక్కడ నట్స్ అండ్ బోల్ట్స్ అంటే ఏమనుకోవాలి? వివరంగా, క్లుప్తంగా అని అర్థం చేసుకోవాలి. బిజినెస్ గురించి వివరంగా నాకు తెలియలేదనుకో, అప్పుడు ఐ కాంట్ వెంచర్ అంటే నేను ఆ బిజినెస్ చేయడానికి సాహసం చేయను. ఎవరైనా ఒక బిజినెస్ గురించి పూర్తిగా తెలిస్తేనే అప్పుడు దాన్ని చేయడానికి ముందుకు వస్తారు కదా. కాబట్టి నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ ద బిజినెస్ అంటే బిజినెస్ గురించి క్షుణ్ణంగా వివరంగా తెలియలేదనుకో, అప్పుడు నేను ఐ కాంట్ వెంచర్ ఇంటూ ఇట్ అంటే ఆ పని చేయడానికి ముందుకు రాను అని అర్థం.
స్టెప్ వన్ స్టెప్ ఇంటూ సమ్వన్ షూస్. స్టెప్ ఇంటూ సమ్వన్ షూస్ అంటే టేక్ ఓవర్ ఎ జాబ్. అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక వ్యక్తి రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడు అనుకోండి. ఇంకో వారం అయితే ఈ వ్యక్తి వెళ్ళిపోతాడంటే అతని ప్లేస్లోకి ఇంకొక వ్యక్తిని అపాయింట్ చేస్తే దాన్నే స్టెప్ ఇంటూ వన్ షూస్ అంటారు. వెన్ ద మేజర్ రిటైర్స్, మేజర్ ఎప్పుడైతే రిటైర్ అవుతాడో ఐ విల్ స్టెప్ ఇంటూ హిస్ షూస్ అంటే తర్వాత నేనే మేనేజర్ అవుతా అన్నట్టు. అంటే ఆల్రెడీ ఇతనికి ఇక నెక్స్ట్ అపాయింట్మెంట్ ఇతనే అన్నట్టు. కాబట్టి అలా డిసైడ్ అయితే సో వెన్ ద మేజర్ రిటైర్స్, ఎప్పుడైతే మేజర్ రిటైర్ అవుతాడో ఐ విల్ స్టెప్ ఇంటూ హిస్ షూస్ అంటే నేను ఆ ప్లేస్లోకి వెళ్తా, నేను మేనేజర్ అవుతా అని అర్థం. క్యాచ్ 22 అంటే గందరగోళమైన పరిస్థితి, ఏం చేయాలో దిక్కుతోచని స్థితి అన్నట్టు. A frustrating situation that will lead to further frustration. Example, in big cities, పెద్ద నగరాల్లో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ ప్లేస్ టు లివ్ ఇన్ అంటే అక్కడ ఉండడానికి నీకు ఇల్లు లేదు అనుకుందాం. యూ కాంట్ గెట్ ఏ జాబ్, నీకు ఉద్యోగం లేదు. అండ్ విత్ నో జాబ్, ఉద్యోగం లేక యూ కాంట్ గెట్ ఏ ప్లేస్ టు లివ్ ఇన్, ఉండడానికి ఇల్లు లేక దస్ ఇట్స్ ఏ క్యాచ్ 22 సిచ్యుయేషన్. అది ఒక అయోమయ పరిస్థితి అంటాం. ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఏ హ్యాట్ అంటే ఏంటి? డూ ఇట్ ఇమీడియట్లీ వితౌట్ హెసిటేషన్, ఎలాంటి సందేహం లేకుండా చేయడం అన్నట్టు. ద వెల్తీ సోషలైట్ త్రోస్ పార్టీస్ ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఏ హ్యాట్ అంటే సంపన్న వర్గానికి చెందినటువంటి వాళ్ళు పార్టీస్ని ఎలాంటి సందేహం లేకుండా, ఎలాంటి రీజన్ లేకుండానే అవసరం లేదని చెప్పేస్తారట. వైల్డ్లీ గూచేజ్ అంటే ఏ సర్చ్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు ఫైండ్ అంటే ఒక వస్తువు ఎంత వెతికినా దొరకదని తెలిసి కూడా వెతకడాన్ని వైల్డ్లీ గూచేజ్ అంటారు. వితౌట్ ఏ ప్రాపర్ అడ్రస్, ఎలాంటి అడ్రస్ లేకుండా ఆర్ ఫోన్ నంబర్ లేకుండా ఇట్ వుడ్ బి ఏ వైల్డ్ గూచేజ్ టు లొకేట్ సమ్మన్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో ఒక వ్యక్తిని గుర్తించడము లేదా అతని యొక్క అడ్రస్ దొరకబట్టడం అంటే అది చాలా కష్టము అని అర్థం. టేస్ట్ యువర్ ఓన్ మెడిసిన్, హ్యావ్ ద సేమ్ బ్యాడ్ ట్రీట్మెంట్ దట్ యూ హ్యావ్ గివెన్ టు అదర్స్ అంటే చెడ్డవాడు ఏం చేస్తాడు? అతనితో ఎవరైతే ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళని చెడ్డవాళ్ళుగా మార్చేస్తారు. అంటే చెడ్డవాని లక్షణాలు అతనితో ఎవరైతే ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళకి వచ్చేస్తాయి. కాబట్టి చెడగొట్టడం అన్నట్టు. ద ఈవిల్ మైండెడ్ విల్ టేస్ట్ దేర్ ఓన్ మెడిసిన్ సూనర్ ఆర్ లేటర్ అంటే చెడు స్వభావం కలిగినటువంటి వ్యక్తులట వాళ్ళతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తే సూనర్ తొందరగా కావచ్చు, లేటర్ ఆలస్యం కావచ్చు, వాళ్ళను చెడ్డ వ్యక్తులుగా మార్చేస్తారు. కాబట్టి టేస్ట్ యువర్ ఓన్ మెడిసిన్ అంటే ఏంటి? చెడు క్వాలిటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క లక్షణాన్ని అంటిస్తారు అన్నట్టు. మంచి వాళ్ళని కూడా చెడ్డవాళ్ళుగా మార్చేస్తారు అని అర్థం. 48 బ్లో వన్స్ హార్న్ టు ప్రైజ్ వన్ సెల్ఫ్ టు బోస్ట్ అంటే తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడం, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అన్నట్టు. పీపుల్ అవాయిడ్ హర్ యాజ్ షీ కాన్స్టెంట్లీ బ్లోస్ హర్ హార్న్ అంటే ప్రజలంతా కూడా ఆమెను అవాయిడ్ చేశారు, దూరం పెట్టారు. ఎందుకు? ఆమె ఎప్పుడు తన గురించి గొప్పగా చెప్పుకుంటుంది అన్నట్టు. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే ఏంటి? టు వర్క్ వెరీ లేట్ ఇన్ టు ద నైట్ అంటే రాత్రి 12 అయినా కూడా వర్క్ చేస్తూ ఉంటే బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటారు. ఉదాహరణకు యాన్యువల్ ఎగ్జామ్స్ అప్పుడు విద్యార్థులు ఏం చేస్తారంటే రాత్రి 12 అయినా చదువుతూనే ఉంటారు. అట్లా ఐ హ్యావ్ టు ప్రజెంట్ దిస్ రిపోర్ట్ బై టుమారో, నేను రేపు ఈ రిపోర్ట్ని ప్రజెంట్ చేయాలి. సో అందుకని ఐ మస్ట్ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ టు నైట్, నేను ఈరోజు రాత్రి అర్ధరాత్రి అయినా కూడా కష్టపడాలి అన్నట్టు. థ్రిల్ టు బిట్స్ అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్ అబౌట్ సంథింగ్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ కావడం. ఐ వాజ్ థ్రిల్డ్ టు బిట్స్ వెన్ ఐ రిసీవ్డ్ ఎ ఫ్యాన్సీ గిఫ్ట్, నాకు ఒక గొప్ప ఫ్యాన్సీ గిఫ్ట్ రాగానే, నాకు ఫ్యాన్సీ గిఫ్ట్ అంటే ఒక మంచి కాస్ట్లీ గిఫ్ట్ రాగానే నేను చాలా థ్రిల్ అయిపోయినా, హ్యాపీగా ఫీల్ అయినా అని అర్థం. ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అంటే సంథింగ్ విచ్ ఈజ్ ఈజీ అంటే చాలా ఈజీ అని అర్థం. ఇక్కడ దాన్ని నెగిటివ్లో ఇచ్చిండు. లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, మన జీవితం ఎప్పుడు పూల పాన్పులాగా ఉండదు, మన జీవితం ఎప్పుడు ఒక పూల పాన్పులాగా ఉండదు అని అర్థం. ఏ వైట్ ఎలిఫెంట్ అంటే ఏంటి? ఎక్స్పెన్సివ్ బట్ నాట్ దట్ యూజ్ఫుల్ అంటే ఖరీదు ఎక్కువ కానీ దాన్ని యూజ్ చేస్తలేమో అన్నట్టు. కొన్ని సందర్భాల్లో మనం చాలా కాస్ట్ అయినా కొంటాం కానీ దాన్ని యూజ్ చేయమన్నట్టు. ఈజ్ న్యూ కార్ హ్యాస్ బికమ్ ఏ వైట్ ఎలిఫెంట్, అతని యొక్క కొత్త కార్ ఎట్లా అయిందంటే అది ఒక వైట్ ఎలిఫెంట్ లాగా అయిపోయింది అంటే దాన్ని యూజ్ చేస్తలేరు అన్నట్టు.
హిట్ ద నెయిల్ ఆన్ ద హర్డ్, సే సంథింగ్ కరెక్ట్లీ అంటే కరెక్ట్గా చెప్పడం అన్నట్టు. అబ్బా కరెక్ట్ చెప్పినవా నువ్వు అన్నట్టు. షీ హిట్ ద నెయిల్ ఆన్ ద హర్డ్ విత్ హర్ రెస్పాన్స్, ఆమె తన యొక్క రెస్పాన్స్ ద్వారా కరెక్ట్గానే చెప్పింది అని అర్థం. స్పిల్ ద బీన్స్ అంటే టు రివీల్ ఏ సీక్రెట్, సీక్రెట్ని బయటపెట్టడం. దేవర్ ఆఫ్రేడ్ హీ వుడ్ స్పిల్ ద బీన్స్, వాళ్ళకు భయం వేసిందట. ఎక్కడ హీ వుడ్ స్పిల్ ద బీన్స్ అంటే అతడు వాళ్ళ యొక్క సీక్రెట్ బయటపెడతాడు అని. హాట్ కేక్స్ అంటే ఏంటి? ఫాస్ట్ సెల్లింగ్, తొందరగా అమ్ముడుపోవడం. ద న్యూ మోడల్ కార్స్ ఆర్ సోల్డ్ లైక్ హాట్ కేక్స్ అంటే కొత్త మోడల్ కార్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్లు తొందరగా అమ్ముడుపోయినాయని అర్థం. ఫేస్ ద మ్యూజిక్ అంటే ఏంటి? మౌనంగా భరించడం. ఏదైనా సరే మౌనంగా భరిస్తే దాన్ని ఫేస్ ద మ్యూజిక్ అంటారు. యాక్సెప్ట్ అన్ప్లెజెంట్ కాన్సిక్వెన్సెస్, హ్యావింగ్ లాస్ట్ హిజ్ క్యారెక్టర్, తన యొక్క క్యారెక్టర్ని కోల్పోయినా సరే ఈ హ్యాస్ టు ఫేస్ ద మ్యూజిక్ అంటే అతడు సైలెన్స్గా ఉండాల్సి వచ్చింది అన్నట్టు. 57. జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటే ఒక బుక్ యొక్క కవర్ చూసి ఇది పలానా అని నిర్ణయించడం అన్నట్టు. అలాగే ఒక వ్యక్తి వేసుకున్న డ్రెస్ని బట్టి పలానా వ్యక్తి అని నిర్ణయానికి రావడం. జడ్జ్ సంథింగ్ ప్రైమర్లీ ఆన్ అపియరెన్స్ అంటే పైకి కనిపించేదాన్ని చూసి మనం ఒక నిర్ణయానికి రావడం. ఈ కాంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటే ఒక బుక్ యొక్క పైన కవర్ చూసి నిర్ణయానికి రావచ్చు. జస్ట్ బికాస్ హీ లుక్స్ స్ట్రేంజ్ దట్ డజంట్ మీన్ హీ ఈజ్ నాట్ ఏ నైస్ పర్సన్ అంటే ఒక వ్యక్తి పైకి కనిపించేటువంటి ఆ రూపాన్ని చూసి మనం ఒక వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావచ్చు అన్నట్టు. కాబట్టి యూ కాంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ జస్ట్ బికాస్ హీ లుక్ స్ట్రేంజ్ దట్ డజంట్ మీన్ హీ ఈజ్ నాట్ ఏ నైస్ పర్సన్ అంటే అతడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు పైకి కనిపించే రూపం ఏదైతుందో దాన్ని చూసి మనం ఒక నిర్ణయానికి రావచ్చు. బికాస్ ఈ లుక్ స్ట్రేంజ్ అతడు కొత్తగా అనిపించవచ్చు, దట్ డజంట్ మీన్ హీ ఈజ్ నాట్ ఏ నైస్ పర్సన్ కానీ అతడు అంత మంచివాడు కాదు. అంటే ఒక వ్యక్తి తెల్ల డ్రెస్ వేసుకొని నీట్గా ఉన్నాడు, బొట్టు పెట్టుకున్నాడు అనుకో, అతను చూసి అబ్బాయి తను చాలా మంచివాడని అనుకోవచ్చు అన్నట్టుగా అట్లా. కాబట్టి ఎవరైనా సరే అతని యొక్క వేషధారణను పైకి కనిపించేటువంటి రూపాన్ని చూసి మనం ఒక నిర్ణయానికి రావద్దు అని అర్థం. నెక్స్ట్ అకీల్ సీల్ అంటే ఏంటి? ఏ వీక్, చాలా వీక్ అన్నట్టు. కొంతమంది మ్యాథ్స్లో వీక్ ఉంటుంది కదా అట్లా. మ్యాథ్స్ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై అకీల్ సీల్ అంటే మ్యాథ్స్ అంటే నేను ఎప్పుడు కూడా వీకే అన్నట్టు. మ్యాథ్స్ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై అకీల్ సీల్ అంటే మ్యాథ్స్లో నేను ఎప్పుడు వీకే అని అర్థం. 59. బై ఏ విస్కర్ అంటే కొద్ది తేడాతో, స్వల్ప తేడాతో అన్నట్టు. అప్పుడప్పుడు మనం కొన్ని మ్యాచ్లు చూస్తుంటాం, ఒకటే రన్తో నడిపోయింది అబ్బా అని అంటుంటాయి కదా. బై ఏ వెరీ స్మాల్ అమౌంట్ ఆర్ మార్జిన్ అంటే తక్కువ తేడాతో అన్నట్టు. ఫైనల్లీ చివరిగా అవర్ టీమ్ లాస్ట్ బై ఏ విస్కర్ అండ్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్. మా టీము కొద్దిపాటి తేడాతో ఓడిపోయింది, నేను నిరాశపడ్డాను, అందువల్ల నేను నిరాశపడ్డాను అన్నట్టు. ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఏ సిల్వర్ లైనింగ్ అంటే ఏంటి? ఎవ్రీ మిస్ఫార్చ్యూన్ హ్యాస్ సమ్ పాజిటివ్ ఆస్పెక్ట్ అంటే ప్రతి దురదృష్టానికి కూడా కొన్ని సందర్భాల్లో అదృష్టం కూడా తోడు కావచ్చు అన్నట్టు. ఇఫ్ వీ హ్యాడెంట్ మిస్డ్ ద ప్లేన్, ఒకవేళ మేము కనుక ప్లేన్ మిస్ కాకపోతే వీ వుడెంట్ హ్యావ్ మెట్ యూ, ఇక్కడ మేము కలుసుకునే వాళ్ళం కాదు. ఇట్ ఈస్ రైట్లీ సెడ్ ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఏ సిల్వర్ లైనింగ్. చెప్పాలంటే ఇక్కడ ఈ మా దురదృష్టానికి ఒక రకంగా అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తను ప్లేన్లో బయలుదేరదామని ఎయిర్పోర్ట్కి వెళ్ళిండు, బట్ అక్కడ ప్లేన్ మిస్ అయింది. సో తన యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఇక్కడ కలిసిండు, అబ్బా ఆ ప్లేన్ పోతావనే కానీ నువ్వు కలిసినావు కదా అన్నట్టు. అంటే ప్లేన్ పోయింది అంటే ఏరోప్లేన్ వెళ్ళిపోయింది అనేటువంటి బాధ కంటే తన యొక్క చిన్నప్పటి క్లోజ్ ఫ్రెండ్ కలిసినటువంటి ఆ సంతోషమే ఎక్కువ అయిపోయింది అన్నట్టు. కాబట్టి అక్కడ నెగిటివ్కు పాజిటివ్ ఏంటి? ఫ్రెండ్ని కలవడం. పాట్ అండ్ పార్సల్ అండ్ ఎసెన్షియల్ ఆర్ ఫండమెంటల్ ఎలిమెంట్ అంటే చాలా ముఖ్యమైన అన్నట్టు. డోంట్ గెట్ డిసార్టెడ్ ఎట్ లూజింగ్ యువర్ ఫామ్. ఫామ్ అంటే ఇక్కడ సంస్థ అన్నట్టు. నీ సంస్థ పోయింది అనేటువంటి నీ యొక్క ఫామ్ అంటే ఇక్కడ ఫామ్ అంటే ఏంటి? సంస్థ పోయింది అనేటువంటి నిరాశలో ఉండకు అన్నట్టు. మనం ఏదైనా ఒక ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా ఒక సంస్థను స్థాపించినప్పుడు అది పోయింది అనుకుంటే ఏం చేస్తాం? డిసప్పాయింట్ అవుతాం కదా. కాబట్టి డోంట్ గెట్ డిసార్టెడ్ లూజింగ్ యువర్ ఫామ్ అంటే నీ యొక్క సంస్థ పోయింది అనేటువంటి ఆలోచనలో నిరాశపడకు.
ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బీయింగ్ ఏ ప్రొఫెషనల్, ఒక ప్రొఫెషనల్గా ఉండు అన్నట్టుగా. ఏ థిక్ స్కిన్ అంటే ఏంటి? అండ్ ఎబిలిటీ టు నాట్ బీ అప్సెట్ బై క్రిటిసిజం. ఎవరైనా తిట్టితే, విమర్శిస్తే మనం ఏం చేస్తాం? బాధపడుతుంటాం. అలా తిట్టినా కూడా కొంతమంది బాధపడరట. కొంతమందిని మనం ఎంత తిట్టినా కూడా వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని పట్టించుకోరు అన్నట్టు. అట్లా తిట్టినప్పుడు ఎవరైతే పట్టించుకోకుండా ఉంటారో అట్లా ఉండడాన్ని థిక్ స్కిన్ అంటారు. ఏ పొలిటీషియన్ నీడ్స్ ఏ థిక్ స్కిన్ అంటే, ఒక రాజకీయ నాయకునికి ఏమవసరం అంటే ఎంత తిట్టినా కూడా దాన్ని భరించగలిగే కెపాసిటీ అతనికి ఉండాలి అని అన్నట్టు. ఎందుకంటే పొలిటీషియన్ ఎప్పుడు కూడా వాళ్ళు దూషించుకుంటారు కదా. సీ చేంజ్ అంటే ఏంటి? పూర్తి మార్పు అన్నట్టు, కంప్లీట్గా మార్పు అని అర్థం. మార్పు, పూర్తిగా మార్పు రావడం. ఏ కంప్లీట్ చేంజ్ ఇన్ సమ్వన్స్ యాటిట్యూడ్ ఆర్ బిహేవియర్. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో కావచ్చు, బిహేవియర్, ప్రవర్తనలో కావచ్చు, పూర్తిగా మార్పు రావడం. దేర్ ఈజ్ ఎ సీ చేంజ్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ ది కల్ప్రిట్ ఆఫ్టర్ ఇస్ రిలీజ్ ఫ్రమ్ ద ప్రిజన్. అంటే ఇక్కడ కల్ప్రిట్ అంటే ఎవరు? క్రిమినల్. ఒక క్రిమినల్ నట జైలు నుండి రిలీజ్ చేయగానే అతని యొక్క బిహేవియర్, ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది. అంటే జైలు నుండి బయటికి రాగానే పూర్తిగా మార్పు వచ్చింది అని అర్థం. ఇనే నట్సెల్ అంటే ఏంటి? ఇనే నట్సెల్ అంటే బ్రీఫ్లీ, క్లుప్తంగా, వివరంగా అని అర్థం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీడింగ్స్ ఇన్ ఏ నట్సెల్ అంటే నన్ను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి, వివరించండి అన్నట్టు. గెట్ ద నాడ్ అంటే ఏంటి? టు రిసీవ్ పర్మిషన్ ఫ్రమ్ సమ్వన్ టు స్టార్ట్ సంథింగ్. అంటే ఇక్కడ తల ఊపడం అన్నట్టు. సరే అని యాక్సెప్ట్ చేస్తూ తల ఊపడం అని అర్థం. రాహుల్ గాట్ ద నాడ్ ఆఫ్టర్ ఏ లెంతీ డిస్కషన్ అమంగ్ ద మెంబర్స్. అంటే రాహుల్ చాలామంది సభ్యులతో చాలాసేపు డిస్కస్ చేసిండు. చాలాసేపు డిస్కషన్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేసిండు ఆయన? సరే అని తల ఊపిండు అని అర్థం. నెంబర్ 66. టేక్ ద ర్యాప్ అంటే ఏంటి? టు బి బ్లేమ్డ్ ఆర్ పనిష్డ్. అంటే ఇక్కడ శిక్షింపబడడం కావచ్చు, నిందించబడడం కావచ్చు. ఎస్పెషల్లీ ఫర్ సంథింగ్ యూ హ్యావ్ నాట్ డన్, చేయని దానికి కూడా. షీ వాజ్ ప్రిపేర్డ్ టు టేక్ ద ర్యాప్ ద షాప్ లిఫ్టింగ్. అంటే షాప్లో జరిగినటువంటి చోరీకి, దొంగతనానికి ఆమె పనిష్మెంట్ అనుభవించడానికి సిద్ధపడ్డది. దో ఇట్ హ్యాడ్ బీన్ హర్ సిస్టర్స్ ఐడియా. అంటే ఇద్దరు సిస్టర్స్ షాప్కి వెళ్ళారు. అందులో ఇంకో సిస్టర్ యొక్క ఐడియా ఏంటి? షాప్ లిఫ్టింగ్, అందులో వస్తువులు దొంగతనం చేయడం. చేసినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు దొరకబెట్టారు అనుకోండి, ఆమె దొరికిపోతే అప్పుడు పనిష్మెంట్కు ఏం చేయాలి? సిద్ధపడాల్సిందే కదా. కాబట్టి షీ వాజ్ ప్రిపేర్డ్ టు టేక్ ద ర్యాప్ ఫర్ ద షాప్ లిఫ్టింగ్. అంటే షాప్లో చేసినటువంటి దొంగతనానికి ఆమె శిక్షను అనుభవించడానికి సిద్ధపడ్డది అని అర్థం. అంటే దొంగతనం చేయడానికి వెళ్ళిరు అంటే ఒకవేళ దొరికితే శిక్ష పడడానికి కూడా సిద్ధపడాలి అని అర్థం. కాబట్టి ఇక్కడ ఆమె సిద్ధపడ్డది, కానీ యాక్చువల్లీ అది ఆమె ఐడియా కాదు, వాళ్ళ సిస్టర్ ఐడియా అని అర్థం. 67. డార్క్ హార్స్ అంటే ఏంటి? వన్ హూ ఈజ్ ప్రీవియస్లీ అన్నోన్ అండ్ ఈజ్ నౌ ప్రామినెంట్. అంటే ఇంతకుముందుకు ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఫేమస్. అంటే ఎవరికి తెలియనటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఫేమస్ అవ్వడము అని అర్థం. ద గుజరాత్ టైటన్స్ హ్యాస్ ప్రూవ్డ్ టు బి ఎ డార్క్ హార్స్ ఇన్ ద రీసెంట్ ఐపీఎల్. అంటే ఈ మధ్య జరిగినటువంటి ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ అనేటువంటి టీం ఏమైపోయిందంటే ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. అంటే ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్కు కెప్టెన్ ఎవరు? హార్దిక్ పాండ్యా. సో ఆ టీం గురించి పెద్దగా అంచనాలు లేవు, కానీ ఆ ఐపీఎల్ ఆ ఇయర్లోనే ఎండింగ్కి వచ్చేసరికి ఫైనల్గా కప్పు కొట్టేసింది. అంటే ఫైనల్లో ఐపీఎల్ విన్నర్ అయిపోయింది. కాబట్టి గుజరాత్ టైటన్స్ అనేది పాపులర్ అయిపోయింది ఎప్పుడైతే ఆ టైటిల్ను సాధించిందో. ఏ హాట్ పొటాటో అంటే ఏంటి? వివాదంలో ఉన్న విషయం అని అర్థం. కాంట్రవర్షియల్ అండ్ సెన్సిటివ్ ఇష్యూ అంటే గొడవలో ఉన్నటువంటి లేదా వివాదంలో ఉన్నటువంటి ఒక విషయము అన్నట్టు. రేసిజం ఈజ్ కరెంట్లీ హాట్ పొటాటో ఇన్ ద ఇంటర్నేషనల్ క్రికెట్. అంతర్జాతీయ క్రికెట్లో రేసిజం అనేది బాగా వివాదంలో ఉన్నటువంటి ఒక అంశం అన్నట్టు. స్క్వేర్ మీల్ అంటే ఏంటి? ఏ లార్జ్ ఫిల్లింగ్ న్యూట్రిషియస్ మీల్. అంటే మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోవడం. అంటే ఇప్పుడు క్రీడాకారులు కావచ్చు లేదా సోల్జర్స్ కావచ్చు, వాళ్ళు మంచి ఫుడ్ తీసుకోవాలి.
ద సోల్జర్స్ ఆర్ వెరీ టైర్డ్. సోల్జర్స్ బాగా అలసిపోయారట, సైనికులు బాగా అలసిపోయారట. దే హ్యావెంట్ హ్యాడ్ ఏ స్క్వేర్ మీల్ ఫర్ 4 days. గత 4 రోజుల నుండి వాళ్ళకు మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆహారం దొరకలేదు అని అర్థం, తీసుకోలేరు వాళ్ళు. నంబర్ 70. బై ఫేర్ మీన్స్ ఆర్ ఫౌల్ బై ఎనీ పాసిబుల్ మెథడ్, అంటే ఏ రకంగానైనా సరే సాధించాలి అన్నట్టు. దే నెవర్ గేవ్ అప్ ట్రయింగ్ టు రికవర్ దేర్ ప్రాపర్టీ బై ఫేర్ మీన్స్ ఆర్ ఫౌల్, అంటే వాళ్ళు ఏ రకంగా అయినా సరే వాళ్ళ యొక్క ప్రాపర్టీ ఆస్తిని తిరిగి పొందడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, అంటే వారి యొక్క ప్రయత్నాన్ని ఆపలేరు అని అర్థం. ఏ లేబర్ ఆఫ్ లవ్ అంటే ఏంటి? సవతలి ప్రేమ అంటుంటారు. అంటే ఇక్కడ చెప్పాలంటే మనకి ఇష్టం లేకున్నా కానీ చేస్తుంటాం. ఏ టాస్క్ దట్ యూ డూ ఫర్ ప్లేజర్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ పేమెంట్, అంటే కేవలం ప్లేజర్ కోసం, సంతోషం కోసమే కానీ దాని మీద ఏదో డబ్బు సంపాదించాలని కాదన్నట్టు. ప్రిపేరింగ్ దిస్ బుక్ ఈజ్ క్లియర్లీ ఏ లేబర్ ఆఫ్ లవ్, అంటే ఈ బుక్ ప్రిపేర్ అవుతున్నా అంటే దాని మీద ఇష్టం ఉండి కాదు, తప్పదు కాబట్టి అన్నట్టు. కొంతమందికి ఎట్లుంటుందంటే ఒక సబ్జెక్టు ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బాగా టఫ్ అనిపించింది అనుకోండి, అది ఇష్టం లేకున్నా ప్రిపేర్ కావాల్సిందే, పాస్ కావాలి, మంచి మార్క్ తెచ్చుకోవాలి కదా. కాబట్టి ప్రిపేరింగ్ దిస్ బుక్ ఈజ్ క్లియర్లీ ఏ లేబర్ ఆఫ్ లవ్, అంటే ఈ బుక్ నేను ప్రిపేర్ అవుతున్నా అంటే దాని మీద పెద్ద ఇష్టమే లేదు కానీ తప్పదు అన్నట్టు. కీప్ ద పాట్ బాయిలింగ్, అంటే కీప్ గోయింగ్ ఆన్ యాక్టివ్లీ, అంటే యాక్టివ్గా ముందుకెళ్ళడం. కొంతమంది కొన్ని పనులు చేసేటప్పుడు ఏం చేస్తారంటే యాక్టివ్గా వెళ్తూ ఉంటారు. ఐ త్రీ ఇన్ ఏ క్వశ్చన్ జస్ట్ టు కీప్ ద పాట్ బాయిలింగ్ వైల్ మై బ్రెయిన్ కాట్ అప్, అంటే నేను ఒక క్వశ్చన్ని ఆన్సర్ కోసం బాగా ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఆ క్వశ్చన్కు ఆన్సర్ గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను యాక్టివ్ ఉంటుంది కదా, నా బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలంటే ఆ బ్రెయిన్కి ఏదో ఒక ఆలోచన కలిగించే క్వశ్చన్ని ఇవ్వాలి. అప్పుడు ఆ క్వశ్చన్కు ఆన్సర్ కోసం బ్రెయిన్ చేస్తుంటుంది, స్ట్రీమింగ్ అవుతుంటుంది. కాబట్టి నేను ఐ త్రూ ఇన్ ఏ క్వశ్చన్ జస్ట్ టు కీప్ ద పాట్ బాయిలింగ్ వైల్ మై బ్రెయిన్ కాట్ అప్, అంటే నా బ్రెయిన్కు నేను క్వశ్చన్ని అప్లై చేసిన, క్వశ్చన్ ఇచ్చిన, ఆ క్వశ్చన్ కోసం ఆన్సర్ రావాలంటే ఏం చేస్తే అప్పుడు బ్రెయిన్ చాలా పనిచేస్తుంటుంది, అంటే వర్క్ చేస్తూ ఉంటుంది, స్ట్రీమింగ్ అవుతుంటుంది అన్నట్టు. కాబట్టి నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి? నేను దాని గురించి బాగా థింక్ చేయాలి అన్నట్టు. కాబట్టి నేను నా బ్రెయిన్కు క్వశ్చన్ ఇచ్చిన, ఆ క్వశ్చన్ ఆన్సర్ రావడం కోసం బ్రెయిన్ బాగా వర్క్ చేస్తూ ఉంది అన్నట్టు. టై ద నాట్. టై ద నాట్ అంటే ఏంటి? టు గెట్ మ్యారీడ్, పెళ్ళి చేసుకోవడం అని అర్థం. టై ద నాట్ అంటే ఏంటిది? టు గెట్ మ్యారీడ్, పెళ్ళి చేసుకోవడం. ద కపుల్ టైడ్ ద నాట్ లాస్ట్ ఇయర్, ఆ జంట పోయిన సంవత్సరం పెళ్ళి చేసుకుంది అని అర్థం. ఫ్రమ్ టాప్ టు బాటమ్ అంటే వెరీ థరోలీ, క్షుణ్ణంగా, పూర్తిగా అని అర్థం. ఐ వుడ్ క్లీన్ మై రూమ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎవ్రీ సండే, అంటే నేను ప్రతి ఆదివారం నా రూమ్ని పూర్తిగా క్లీన్ చేస్తా అని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ బిట్ నుండి 4 మార్క్స్ తీసుకోవాలంటే 74 చదువుకొని వాటి యొక్క మీనింగ్స్ గుర్తుపెట్టుకుంటేనే ఈజీగా ఫిల్అప్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మనకు యాన్యువల్ ఎగ్జామ్లో ఇలా ఇస్తుంటాడు. ఇక్కడ ఫస్ట్ ఏం ఇచ్చిండు? ఫైనల్లీ, చివరిగా అవర్ టీమ్ లాస్ట్, మా టీం ఓడిపోయింది అంటే బై ఏ విస్కర్, కొద్ది తేడాతోని, అండ్ మరియు ఐ వాజ్ డిసప్పాయింటెడ్, నేను డిసప్పాయింట్ అయ్యాను. కాబట్టి ఇక్కడ బై ఏ విస్కర్ ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. అలాగే ఏ పొలిటీషియన్ నీడ్స్, ఒక రాజకీయ నాయకునికి ఏ అవసరం అంటే థిక్ స్కిన్, అంటే ఎవరైనా కోపానికి వచ్చినా, ఏమైనా మందులించినా, తిట్టినా కూడా ఆ తిట్లను భరించే కెపాసిటీ ఉండాలి అని అర్థం. నెక్స్ట్ థర్డ్ ఏమి ఇచ్చిండు? దేర్ ఈస్ డ్యాష్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ ద కల్ప్రిట్ ఆఫ్టర్ ఇస్ రిలీజ్ ఫ్రమ్ ద ప్రిజన్, అంటే ఈ కల్ప్రిట్ అంటే క్రిమినల్ని జైలు నుండి రిలీజ్ చేయగానే అతని బిహేవియర్లో పూర్తిగా మార్పు వచ్చింది అన్నాడు, అంటే ఎస్సీ చేంజ్. ఇక్కడ ఏమవుతుంది? ఎస్సీ చేంజ్. అలాగే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీడింగ్స్, అంటే వాటి గురించి నన్ను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి, అంటే ఇన్ ఏ నట్ షెల్ కరెక్ట్ అవుతుంది. రావ్ డాష్ ఆఫ్టర్ ఏ లెంతీ డిస్కషన్ అమంగ్ ద మెంబర్స్, అంటే ఏంటి? ఆ సభ్యుల మధ్య చాలాసేపు డిస్కషన్ జరిగిన తర్వాత రాహుల్ ఏం చేసిండు? గెట్ ద నాట్, తల ఊపిండు అని అర్థం. షీ వాజ్ ప్రిపేర్డ్ టు డాష్ ఫర్ ద షాప్ లిఫ్టింగ్ దో ఇట్ హ్యాడ్ బీన్ హర్ సిస్టర్స్ ఐడియా, అంటే ఇక్కడ టేక్ ద ర్యాప్ అవుతుంది. సో ఈ విధంగా ఈ
మనకు బాక్స్లో ఇచ్చినటువంటి పదాలని ఇందులో ఫిల్అప్ చేయాలి. అంటే మళ్ళీ బిట్ నెంబర్ రాసి ఆ నెంబర్ రాసి ఇందులో ఫిల్అప్ చేస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.